నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ రోజు ఏదో ఒక టాపిక్ తో ప్రైమ్ 9 మీ ముందుకు వస్తుంది ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసాను రైట్ చూద్దాం అంశాలు ఓ పక్క ఎన్కౌంటర్లు మరో పక్క లొంగుబాట్లు ఏడాదిన్నర కాలంగా కనిపిస్తున్న దృశ్యాలు ఇవే 2024 జనవరి నుంచి ఒక్క ఛత్తీస్గఢ్లో దాదాపు 2100 మంది మావోయిస్టులు లొంగిపోయారు కేవలం 2025లోనే 250 మందిని ఎన్కౌంటర్ చేశారు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్రం చెప్తోంది ఈ పరిణామాల మధ్య కీలక వ్యక్తుల లొంగుబాట్లు అటు మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు కూడా చర్చకొస్తున్నాయి దశాబ్దాల విప్లవ పోరాటంలో వస్తున్నటువంటి మార్పులేంటి ముగింపుకొచ్చిందా రూపం మార్చుకుంటుందా అసలేం జరుగుతోంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా భారత రాజ్యాన్ని సాయుధ మార్గంలో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా కూడా కూల్చి సోషలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేదే లక్ష్యం అదే వసంత మేఘ గర్జన మొదలైనటువంటి నాటి ఆకాంక్ష కానీ ఇప్పుడు ఆ గర్జన సుదూరంగా కూడా వినిపించడం లేదు ఈ తరుణంలో మావోయిస్టుల దారెటు రణమా శరణమా అంటే రెండిట్లో కూడా ఏదైనా కావచ్చు పోరాటం మాత్రం అవసాన దశకు చేరుకుందని చాలా మంది చెప్తున్నటువంటి మాట మొన్న ముల్లో జిల్లా ఆ బాటలోనే నిన్న ఆసన్న రేపు ఎవరంటూ కూడా లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి అసలు ఇంకా మిగిలింది ఎవరని కూడా ప్రశ్నించుకుంటున్నారు అయితే ఇద్దరు మెయిన్గా ఉన్నారు వీళ్ళని ఖతం చేస్తే ఇక దానికి సంబంధించి ఎండ్ కార్డ్ పడినట్లని అందరూ భావిస్తున్నారు మరోపక్క గడ్జిరోలిలో ముల్లోజిలా జగదల్పూర్లో ఆసన్న ఈ రెండు లొంగుబాట్లు మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత సంచలనాత్మకంగా మనం ఈ పరిస్థితుల మధ్య అసలు దశాబ్దాల విప్లవ పోరాటం ఇప్పుడు కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సుమారు 7 దశాబ్దాల క్రితం చార్ ముజుందార్ కాను సన్యాల్ జంగల్ సంతాల్తో మొదలైనటువంటి నక్సల్ భరీ ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగింది తెలుగు రాష్ట్రాలతో సహా దాదాపు 16 రాష్ట్రాలకు విస్తరించింది ఇక ఆ తరువాత విప్లవ పార్టీలన్నీ కూడా 2004లో ఒకే గొడుగు కిందకు చేరి మావోయిస్టు పార్టీగా అవతరించి సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించడానికి ప్రయత్నాలు చేశాయి కానీ ఇప్పుడు ఆ పోరాటం అవసాన దశకు చేరిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఈ పోరాటం ఎందుకోసం అనేది మనం ఒకసారి గనక ఆలోచన చేస్తే ఒక్కటే అణగారిన వర్గాల కోసం సమాజంలో మార్పు కోసం ఇక ప్రజల కోసం కూడా ఈ అన్నలు మావోలు అంటే కదా అన్నలు పుట్టుకొచ్చారు అడవిలో ఉంటూ కూడా ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేయడంతో ఆపరేషన్ కగార్తో దానికి ఒక ఎండ్ కార్డ్ పడిందా వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఇటు ఫైట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే నమ్మేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు పార్లమెంటరీ వ్యవస్థను ఎప్పటికీ ఒప్పుకోరు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కాలం మారింది యువత ఉద్యోగాలు ఐటీ కంపెనీల ఇదిలో పడిపోయినటువంటి పరిస్థితి సో గతంలో లాగా ఇప్పుడు లేదు ఇప్పుడంతా మారిపోయింది అయితే నాటి వసంత మేఘ గర్జనల వారసత్వంలో నిస్సత్తువ ఎందుకు కొన్నేళ్లుగా బీజేపీ సర్కార్ మావోయిస్టు పార్టీపై విధించిన నిర్బంధం దాటికి తట్టుకోలేక వెలువెల్లాడిపోయింది గత యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ గ్రీన్ హంట్ నేటి బీజేపీ సర్కార్ ఆపరేషన్ ఖగార్ మావోయిస్టు పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ రణమా శరణమా అనేటువంటి స్థాయికి చేరింది దీంతో రెడ్ కారిడార్లో పోరాట డెడ్ ఎండ్ కి కూడా చేరుకున్నట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో దీంతో ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఫైట్ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయా ఇక ఇప్పుడు మావో చివరి సైనికులు అస్తిత్వ పోరాటాన్ని కూడా చేస్తున్నారు కీలక నేతల లొంగుబాట్లతో మిగిలిన వారి పరిస్థితి అసలు ప్రశ్నార్థకంగా మారిపోతుందా సమూలమైన మార్పు కోసం అంటూ కూడా ఏవో కలలతో అడవి బాట పట్టిన వారిలో మిగిలిన వారు మిగిలుంటారా లొంగిపోతారా లేక సమూలంగా నిర్మూలించాలని రాజ్యం పట్టుపడుతుందా అనేటువంటి ప్రశ్న మిగిలే ఉంది ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ కూడా చూసాం రీసెంట్గా న్యూస్లో వాళ్ళందరూ చాలా వరకు కూడా లొంగిపోయి ఇటు ప్రజాజీవనంలోకి వస్తున్నారు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు అలాంటివన్నీ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కాలం మారింది సో వాళ్ళు అన్నలు పీడితులటువంటి తరపున పోరాడినటువంటి యోధులు సామాన్యుల రక్తాన్ని పీల్చిన పెత్తందారుల పాలిట యమపాసాలు ఇవన్నీ కూడా మనం సినిమాల్లో చూసాం అవునా కాదా సినిమాల్లో అన్నలంటూ కూడా వాళ్ళ యొక్క పోరాటాన్ని అదంతా కూడా చూసాం కానీ ప్రజల కోసం సమాజం కోసం పోరాడుతున్నామని చెప్పినా కూడా కొన్ని రకాల కారణాల వల్ల కూడా ప్రభుత్వం వాళ్ళపై ఉక్కుపాదం మోపింది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రభుత్వం సమాజంలో అసమానతలు లేకుండా అందరి కోసం పోరాడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసేలా ప్రయత్నాలు చేస్తోంది శ్రమ దోపిడీకి ఎదురు తిరిగిన సింహ స్వప్నాలు వాళ్ళు
అసమానతలను తమ బూటకాలతో కాలేసిన అగ్నిశిలలు వాళ్ళు. విప్లవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. ఎక్కడైతే ప్రజలు పీడింపబడతారో, ఏ సమాజంలో అయితే అసమానతలు ఏర్పడతాయో అక్కడే విప్లవం పుడుతుంది. పశ్చిమ బెంగాల్ నక్సల్స్ బరి గ్రామంలో భూమి కోసం, పేద రైతుల హక్కు కోసం జమీందారుల చెర నుండి సామాన్యులను రక్షించడానికి పుట్టుకొచ్చారు ఈ అన్నలు లేదా మావోలు. వాళ్లే దేశవ్యాప్తంగా విస్తరించి నక్సలైట్లుగా రూపాంతరం చెందారు. ఎక్కడైతే సామాన్య ప్రజలు పీడింపబడ్డారో అక్కడ వైల్డ్ ఫైర్ లా వ్యాపించారు వీరు. పేద రైతులకు భూములను ఇచ్చారు. భూస్వాముల నుండి తీసుకున్నటువంటి భూములను పేదలకు పంచారు. వాళ్ళు ఇలాంటి పనులు ఎన్నో చేశారు. అయితే వారికి సమాజంలో గౌరవం కూడా కల్పించారు. సామాజిక అసమానతలను తొలగించే ప్రయత్నాలు చేశారు. ఇక ముఖ్యంగా ఇది మావోలకు సంబంధించి. అయితే దీనంతటికీ సంబంధించి కూడా ఒక మావో ఏమంటున్నాడంటే, కార్మికులు కర్షకులు కలిసి ప్రభుత్వాలను పడగొట్టాలి, అందులో నుంచే కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుంది. సో కమ్యూనిస్టు ప్రభుత్వం దిశగా వాళ్ళు ఆలోచన చేశారు. రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలంటే హింస చేయాలంటాడు. కానీ కాలంతో పాటు మారని పోరాటమైన ఆకాంక్షలైన ఉనికి పోరాటంలో పడతాయి. ఇక ఇప్పుడు మావోయిస్టులను ఈ దశకు తెచ్చింది కూడా అదేనా? ఆలోచించాలి. కాలం మారింది. నేను చెప్తున్నట్టు గతంలో అణగారిన వర్గాలను పీడించుకు తిన్న శక్తుల రూపం మారింది. అటు సరళీకృత ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారీ సంస్కృతి, మధ్యతరగతికి కొత్త అవకాశాలు, ఇలా సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. సో ఇప్పుడన్నా వాళ్ళు ఆలోచించాలి. వినిమయ సంస్కృతి పెరిగింది, ఆధునికత విస్తృతమైంది, జనం ఆకాంక్షలు మారాయి, సమస్యలు మారాయి. వాటి కోసం చేయాల్సిన పోరాట రూపం కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కొన్ని దశాబ్దాల క్రితం నాటి సమస్యల కోసం రూపొందించుకున్నటువంటి పోరాట రూపాన్ని ఆధునిక సమాజంలో కూడా అనుసరించాలని మావోయిస్టులు ప్రయత్నించారు. ఫలితంగా మెజార్టీ ప్రజలతో వాళ్ళ సమస్యలతో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. రైట్, కేవలం ఆదివాసీలు మాత్రమే వాళ్ళకు దగ్గరగా మిగిలారు. అన్నల పోరాటం సమాజం కోసం పోరాటంగా కనిపించేది కాస్త ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజానికి దూరంగా అడవుల్లో వాళ్ళ ఉనికి పోరాటమైంది. ఇక మొత్తం మీద ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కావచ్చు, అయితే వీటికి సంబంధించి కూడా కొన్ని ఆపరేషన్స్ చేపట్టారు. ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ప్రస్తుతం ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే చదువులు, భూములు, పెట్టుబడులు, కార్పొరేట్ ఉద్యోగాల కోసం పోటీ అనే వలయంలో పడినటువంటి నాటి నుండి దేశంలో మధ్యతరగతికి విప్లవ సంఘాలతో వాటి పోరాటంతో సంబంధం తెగుతూ వచ్చింది. ఫలితంగా చాలా రాష్ట్రాల్లో మావోలు సన్నబడ్డారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో మావోయిస్టులు తగ్గిపోయారు. ఛత్తీస్గఢ్ దండకార్యానికే పరిమితమయ్యారు. అదే సమయంలో ప్రభుత్వం మావోయిస్టుల అంతానికి అనేక స్కెచ్లు వేయడం మొదలుపెట్టింది. ఇక గిరిజనులే వారిపై ప్రయోగించింది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. ఇక అన్నలు లేదా మావోలు నక్సలైట్ల కోసం గిరిజనుల కోసం వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు, ప్రజల సమస్యల కోసం వీళ్ళు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం గిరిజనులే వారిపై ప్రయోగించింది. అత్యాధునిక ఆయుధాలతో బలగాలు అడవుల్లోకి ప్రవేశించడం, వేటాడడం కూడా మొదలుపెట్టాయి. దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం మొదలైంది. ఎందుకంటే ఒక టెక్నాలజీతో మావోలు ఎక్కడున్నా, వాళ్ళు ఏ ఎంచిలో ఉన్నా కూడా కనిపెట్టేటువంటి టెక్నాలజీ డెవలప్ అయిన ఈ సమయంలో వాళ్ళు అడవుల్లో ఎక్కడ దాక్కున్నా కూడా కనిపెట్టేటువంటి టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో సో వాళ్ళు ఎక్కడా దాక్కోలేకపోయారు. మొత్తం మీద ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. మొత్తం మీద మావోయిస్టులకు వ్యతిరేకంగా గత కేంద్ర ప్రభుత్వాలు చాలా ఆపరేషన్లు నిర్వహించాయి. కానీ ఇప్పుడు వాటిలో ఆపరేషన్ కగార్ మాత్రం చరిత్రలో నిలిచిపోనుంది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఓ డెడ్ లైన్ ఏర్పాటు చేసుకుని మరి మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ భీషణ ప్రతిజ్ఞ చేసింది. దాదాపు 2025 ఏప్రిల్ 21 ఆపరేషన్ కగార్ను ప్రారంభిస్తున్నట్లు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన అనేక పర్యటనలు చేశారు. 31 మార్చ్ 2026 వరకు, మరొకసారి డేట్ 31 మార్చ్ 2026 వరకు కూడా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదని బలగాలకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బలగాలు దండకారణ్యాన్ని నలుదిక్కులా కూడా ఆక్రమించాయి. కేవలం సిఆర్పిఎఫ్ మాత్రమే కాకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ తో పాటు బిఎస్ఎఫ్ కూడా ఆపరేషన్ కగార్లో పాలు పంచుకుంటున్నాయి. మొత్తం మీద వేల సంఖ్యలో బలగాలు దండకారాన్ని చుట్టుముట్టడంతో కూడా మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప వేరే దారి కనపడలేదు. ఆ ఇన్సిడెంట్సే మనం చూస్తున్నాం చాలా న్యూస్లో. మావోలందరూ కూడా లొంగిపోతూ కూడా అటు జనజీవనంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒకవైపు రిక్రూట్మెంట్లు లేవు,
మరోవైపు ప్రభుత్వం తన పూర్తి శక్తిని కూడా మావోల నిర్మూలనకు వాడుతోంది. చేసేదేమీ లేక మావోయిస్టు అగ్రనాయకత్వం లొంగిపోతుంది. దీనిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఇక ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి మీరు ప్రస్తుతం ఇలా లొంగిపోవడం ఏంటంటూ కొంతమంది ఎవరైతే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లొంగిపోయిన వాళ్ళని ద్రోహులుగా కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితులు మనం కూడా చూస్తున్నాం. లొంగిపోతే పోయారు, ఆయుధాలు ఎందుకు సరెండర్ చేశారనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన కూడా ప్రభుత్వ పెద్దల ముందు లొంగిపోయారు. వీరితో పాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇలా లొంగిపోకపోతే ఇందాక నేను చెప్పినట్లు వీళ్ళిద్దరు టార్గెట్లో ఉన్నారు. వీళ్ళిద్దరు హతమైతే గనక ఖచ్చితంగా మావోల్లో మెజారిటీ అంతా కూడా పోయినట్టుగా మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళు లొంగిపోవడంతో కూడా ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించి రకరకాల విమర్శలు వస్తున్నాయి. వీళ్ళపైన లొంగిపోతే లొంగిపోయారు, ఆయుధాలు ఎందుకు ఇచ్చారంటూ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మిగిలింది హిడ్మానే అంటున్నారు బలగాలు. ఆపరేషన్ కగార్ పంజా దెబ్బకు వరుస ఎన్కౌంటర్లలో పలువురు కేంద్ర కమిటీ సభ్యులు నేలరారారు. ఇక ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా దొరికిపోయారు. ఇక హిడ్మా ఒక్కడే మిగిలిన్నారు. దాంతో సాయుధ పోరాట విరమణ చేయాలంటూ కూడా మల్లోజుల లేఖ రాశారు. మల్లోజుల లేఖ మావోయిస్టు పార్టీలో కల్లోలంగా మారినటువంటి పరిస్థితి. చివరకు ఆయన పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆసన్న కూడా అదే బాటలో నడిచారు. ఓవరాల్గా చూస్తే మల్లోజుల ఆసన లొంగుబాట్లు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. భారత చరిత్రలో ఇలాంటి లొంగుబాట్లు ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు, దశాబ్దాల పోరాటాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి లొంగిపోవడం చిన్న విషయం కాదు. యువత, స్థానిక గిరిజనులు మావోయిస్టు సిద్ధాంతాలకు దూరం అవుతున్నారు. దళాలు చొచ్చుకు రావడం కూడా తీవ్రమైంది. ఇక వేల సంఖ్యలో బలగాలు అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని మరి మావోయిస్టులను ఏరవేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి ఒక పగడ్బందీ వ్యవస్థ, ఇలా మావోయిస్టులను ఏరవేస్తున్నటువంటి పరిస్థితి, టెక్నాలజీ ఉపయోగించి మావోలు ఎక్కడున్నారు ఏంటి కనిపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వేరొక దారి లేదు, లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి. లేదా వాళ్ళు ఒక్కో రకంగా కూడా ఆలోచించవచ్చు, ఈ పోరాటం ఏదో మారిన కాలానుగుణంగా కూడా ప్రజల్లోకి వచ్చి చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. ఆ విధంగా కూడా మనం ఆలోచించాలి. ఇక మల్లోజుల ఆసన లొంగుబాట్లు మావోయిస్టుల పతనానికి చివరి దశగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక మిగిలింది హిడ్మా మాత్రమే. హిడ్మాతో పూర్తిగా మావోయిస్టులు భారత్లో తుడిచిపెట్టుకుపోయినట్లు అంటున్నారు కేంద్ర బలగాలు. ఇక కేంద్ర బలగాలు ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక పరికరాలు, ఇందాక నేను చెప్పినట్లు టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది. అత్యాధునిక ఆయుధాలను తట్టుకునే శక్తి మావోయిస్టులకు లేదు. దీంతో వారి ఆచూకీ సులభంగా తెలుసుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆపరేషన్ సింధూర్ తీసుకుందాం. అప్పుడు ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలని ఎలా అయితే తెలుసుకుని నేలకూల్చారో మావోలు వాళ్ళకి పెద్ద లెక్క కాదు ఇంత టెక్నాలజీలో. సో ఖచ్చితత్వంతో వాళ్ళని టార్గెట్ చేయగలరు. ఇది తెలుసుకున్న మావోలు లొంగిపోతున్నారా? ఇక ఈ పోరాటంతో ఫలితం లేదనుకున్న వాళ్ళు లొంగిపోతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే అధినాయకత్వమే కాడి వదిలేశాక సైన్యం మిగులుతుందా? ఇంకా వాళ్ళు చేసేదేమీ లేదు. అందుకే జనజీవనంలోకి వచ్చేస్తున్నారు. మావోయిస్ట్ అధినాయకత్వం ఇప్పుడు దాదాపుగా అంతరించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు అగ్రనాయకత్వంతో కూడా పోలీసులు ఎదుట సరెండర్ అయింది. ఇక క్రింది స్థాయి కేడర్ కూడా తుపాకులను వదులుతున్నారు. ఒక రకంగా దండకారణ్యం మొత్తం ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు మావోయిస్టులతో నిండి ఉన్నటువంటి అడవి ఇప్పుడు పోలీసులతో నిండిపోయింది. ప్రస్తుతం అక్కడ ప్రతి కోణాన్ని డ్రోన్లు స్కాన్ చేస్తున్నాయి. ఈ డ్రోన్ వ్యవస్థ ఏదైతే ఉందో అడవిలో ఎక్కడ దాక్కున్నా వాళ్ళని పట్టుకునేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడా దాక్కునే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి మావోల సైన్యం ఒక రకంగా అస్త్ర సన్యాసం చేసిందనే చెప్పుకోవాలి. బలగాల ఆధునిక సాంకేతిక ముందు నిలవలేకపోతున్నారు. సో ఇక అడవిలో అన్నలు ఇక నుంచి చట్టబద్ధ పోరాటం చేస్తారా? ఇందాక నేను చెప్పినట్లు బయటకు వచ్చి పోరాటం చేస్తారా ప్రజా సమస్యలపై? ఒకప్పుడు అడవి నేలారు, గిరిజనులతో బతికారు, భూస్వాములను అణిచివేశారు. కానీ కాలం మారింది, భూస్వామ్య వ్యవస్థ అంతరించింది. ప్రభుత్వం ప్రజలను వివక్ష లేకుండా సమానంగా పరిపాలిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం అమల్లో ఉంది. ప్రజల కోసం అడవులకు వెళ్ళినటువంటి అన్నలు ఇప్పుడు అదే ప్రజల కోసం చట్టబద్ధమైన పోరాటం చేస్తారన్న ప్రశ్న మిగిలింది. ఇక పార్లమెంటరీ వ్యవస్థను నమ్మము అంటూ తేల్చిన వాళ్ళు ఇప్పుడు తమ దారి మార్చుకుంటారా అన్న క్వశ్చన్ రేజ్ అవుతోంది అనేది కూడా మనకిప్పుడు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది.